హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, పాకిస్తాన్ని చీల్చుకొని కొత్త దేశం పుట్టింది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఈ అడుక్కు తినే ఫాకీ ఎదవలతో మేము ఉండలేం అని బెలూచిస్తాన్ ప్రజలు ఎప్పటి నుంచో విప్లవ పోరాటాలు చేస్తూ ఉన్నారని. ఇక ఇప్పుడు భారత్ ఫాకీల మధ్య నెలకొన్న యుద్ధంలో ఫాకీగాలను భారత దళాలు ఫుట్బాల్ ఆడుకోవడం, పైగా ఫాకీ ఎయిర్ బేస్లను సైతం పంచర్లు చేయడంతో ఇదే అదను అనుకొని బెలూచ్ బాబాయిలు వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న అరాకొర ఫాకీ ఆర్మీని తరిమి పారదుబ్బారు. యాక్చువల్లీ ఇండియా వల్లే బెలూచిస్తాన్ లిబరేట్ అవ్వబోతుంది. ఎలాగంటే వాళ్ళు ఇంకో 20 ఏళ్ళు అదే సాయుధ పోరాటాలు చేసిన రాని రిజల్ట్ ఇండియా వల్ల వచ్చేస్తుంది. కారణం, ఎప్పుడైతే మోడీ ఆపరేషన్ సింధూర్ అన్నాడో ఫాకీగాళ్లకు ప్యాంట్లు తడిసిపోయాయి. ఆర్మీని అంతా ఇటుపక్క కాశ్మీర్, పంజాబ్ వైపు రమ్మన్నారు. వాళ్ళు ఇటుపక్క వచ్చి కూడా ఫీకిందేమీ లేదు అని మనం ప్రత్యక్షంగా చూసాం కూడా. మన చేతిలో తన్నులు తిని సొంత ఎయిర్ బేస్లను, సొంత టెర్రరిస్ట్ క్యాంపులను సైతం కాపాడుకోలేకపోయారు. ఈ గ్యాప్లో ఫాకీ సైన్యం ఇటుపక్కకు రాగానే బెలూచ్ బాబాయిలు అక్కడ మిగిలి ఉన్న ఫాకీ ఆర్మీని కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమేశారు. దీంతో అక్కడ అడ్మినిస్ట్రేషన్ పరంగాను, ఆర్మీ పరంగాను ఫాకీగాళ్ళ ఆధిపత్యం పోయిందన్నమాట. ఇంకేముంది, మాకు ఈ ఫాకీగాళ్ళతో సంబంధమే లేదు, వీఆర్ రిపబ్లిక్ అండ్ వీఆర్ ఇండిపెండెంట్ బెలూచిస్తాన్ అని ప్రకటించుకున్నారు అక్కడి నేతలు. అంటే పాకిస్తాన్ని మోడీ ఈ రకంగా అప్ అండ్ డౌన్ ఆడేసుకున్నాడనమాట. గూట్లో కొడితే గోళీలు నోట్లోకి రావడం అంటే ఇదే అనమాట. నిజానికి ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఒక ప్రాంతం లిబరల్ అయ్యి మాకు ఫ్రీడమ్ కావాలి అని ఘోషిస్తే దాన్ని ప్రపంచ సమాజం అక్నాలెడ్జ్ చేయాలి. ఇప్పుడు బెలూచ్ వాళ్ళు ఫాక్తో సంబంధం లేదు, మా సంస్కృతి వేరు, మా నాగరికత వేరు, మేము వేరు, వాళ్ళ కాన్స్టిట్యూషనల్ నీడలో మేము ఉండం, మాది స్వతంత్ర రాజ్యం, ఇక్కడ వాళ్ళ పరిపాలన కానీ పెత్తనం కానీ లేదు అని నిరూపిస్తే దాన్ని యుఎన్ అక్నాలెడ్జ్ చేయాలి. దానికి భారత్ లాంటి దేశాలు బలం ఇవ్వాలి. ఇదంతా ఒక ప్రాసెస్ అంతే. టెక్నికల్గా అయితే పాకిస్తాన్ 2 ముక్కలైతే అయిపోయింది. మెజారిటీ మాస్ ల్యాండ్ని బెలూచిస్తాన్ చేజిక్కించుకోబోతోంది. బెలూచిస్తాన్కి పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఎలాగూ ఉంది. ఇక ఆసియాలో సూపర్ పవర్గా ఎదుగుతున్న ఇండియా గనక స్ట్రాటజిక్గా రాజకీయం చేస్తే బెలూచిస్తాన్ కొత్త దేశంగా ఆవిర్భవించడం, పాకిస్తాన్ అదే టైంలో డ్రైనేజ్లో కలవడం ఒకేసారి జరిగిపోతాయన్నమాట. బెలూచిస్తాన్ కొత్త జెండాకి, కొత్త రాజ్యాంగానికి అప్పుడే అడుగులు కూడా పడుతున్నాయి. వాళ్లకు కావాల్సిందల్లా అంతర్జాతీయ మద్దతు మాత్రమే. ఇక్కడ ఇండియా కీలకం కాబోతోంది. సరైన టైంలో ఇండియా ఎస్ అంటే ఇక బెలూచిస్తాన్ అధికారిక ఆవిర్భావం లాంఛనమే అనమాట. నిజానికి బెలూచిస్తాన్ బలవంతంగా పాకిస్తాన్లో కలవబడ్డ ప్రాంతం. సో దే డిజర్వ్ ఇండిపెండెన్స్. పాకిస్తాన్ ఎప్పుడు అడుక్కు తినడమే తప్పిస్తే ఈ 77 ఏళ్లలో వాళ్ళ దేశ ప్రజలకు కానీ వాళ్ళ ప్రాంతీయ వాసులకు కానీ పొడిచిందేమీ లేదు. ఎంతసేపు ఆ టెర్రరిస్ట్ గాళ్ళతో వ్యాపారాలు చేసి బతకడం తప్ప. సో మనం ముందు చెప్పుకున్నట్టే పాకిస్తాన్ 2 కాదు 4-5 ముక్కలు అవ్వడం ఖాయం. పీఓకే, అదే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం అడగాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుందన్నమాట. ఇదంతా అమ్మోరు తల్లి బ్రహ్మోస్ దయ అని కొనియాడుతున్నారు మన అంతర్జాతీయ ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.